సంగమా గుర్తుపెట్టుకోండి, పని ఆరాధన అవ్వాలంటే నువ్వు పనిని కాదు ప్రేమించాల్సింది, నీకు పని కల్పించిన దేవుణ్ణి ప్రేమించాలి. 3 పాయింట్లు చెప్పాను. 1, పని దేవుని జ్ఞానం ద్వారా మనకు, దేవుని ఆత్మ ద్వారా మనకి ఇవ్వబడింది. ఆ పనిని దేవుని నిమిత్తమే, ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయాలి, నమ్మకంతో నిజాయితీ చేయాలి. ఆ పని ఎప్పుడు కూడా నిష్ప్రయోజకుణ్ణి అన్న ఉద్దేశంతోనే, ఇది నాకు అప్పగించబడింది అన్న ఉద్దేశంతోనే చేయాలి. అప్పుడు పని ఆరాధన అవుతుంది. నమ్మకత్వం ఉన్నప్పుడు, దేవుణ్ణి గుర్తించినప్పుడు. 3వది, నీ జీవితంలో నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ పని ఆరాధన అవుతుంది. ఇప్పుడు చెప్పండి, కేవలం ఆరాధన ఆదివారం 3 గంటలేనా ఇప్పుడు మనం చేసేది? సోమవారం నుండి మళ్ళీ సోమవారం దాకా, అంటే ప్రతిరోజు నీ పని ద్వారా కూడా నువ్వు ప్రభువుని ఆరాధించవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు నీ పనిలో నమ్మకత్వంగా ఉంటున్నావా? నిజాయితీగా ఉంటున్నావా? ఈ పని దేవుడిని గుర్తిస్తున్నావా? ఈ పని నాకు దేవుడిచ్చాడని నమ్ముతున్నావా? అలా నమ్మిన ప్రతిసారి, ఆ నమ్మకత్వాన్ని కనపరిచిన ప్రతిసారి యు ఆర్ ట్రూలీ వర్షిపింగ్ గాడ్. నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తున్నావు. నమ్మకమైన దాసుడిగా ఉండాలి. 2వది, రక్షణను ప్రచురించే దాసులుగా ఉండాలి. 3వది, మెలకువ కలిగి ప్రభు కొరకు ఎదురు చూసే దాసులుగా ఉండాలి. అలా మనందరం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.